సాక్షాత్ రామచంద్ర స్వామి వారు నడిచిన ప్రదేశంలో ఇప్పుడైతే మనం ఉన్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామేశ్వరం నుంచి రామసేతు వెళ్తూ ఉన్నాం. మనం రామేశ్వరం నుంచి రామసేతు వెళ్ళాలనుకుంటే ముందుగా ధనుష్కోడి చేరుకోవాలి. ధనుష్కోడి అలాగే రామసేతుకి వెళ్ళడానికి రామేశ్వరం నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే మనం ధనుష్కోడిలో ఉండే లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి పైకెక్కి మనం చూస్తే రామసేతు వ్యూ పాయింట్ అలాగే సముద్రం మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచే కనబడుతుంది. రామేశ్వరం నుంచి ధనుష్కోడి 19 కిలోమీటర్లు, అక్కడ నుంచి రామసేతు వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాలి. ధనుష్కోడిని గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో చాలా బాగుండేది ఈ ప్రదేశం. 1964 వరకు ఆలయాలు, సత్రాలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఇక్కడ ఉండేవి. రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉండేదంట. అలాగే ఇక్కడ నుంచి శ్రీలంకకు వెళ్ళడానికి మనుషులు, సరుకులను కూడా పెద్ద పెద్ద షిప్పుల్లో అయితే రవాణా చేసేవారు. 1964 డిసెంబర్ 17న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 19న తుఫానుగా మారి 21, 22 తేదీల్లో చాలా ఎక్కువగా మారింది. భారీ గాలులు, తుఫాన్ల వల్ల మొత్తం ధనుష్కోడి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ధనుష్కోడి నుంచి మనం రామసేతు రావాలనుకుంటే 5 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఫ్రెండ్స్, రామసేతులో వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో హిందూ మహాసముద్రం, రైట్ సైడ్లో బంగాళాఖాతంతో ఇక్కడ సముద్రం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఇక్కడ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మన భారతదేశంలో చిట్ట ప్రదేశం రామసేతు. ఇక్కడ నుంచి మనం శ్రీలంకకు వెళ్ళాలనుకుంటే 29 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి శ్రీలంకలో ఉండే తలైమన్నార్ అనే ప్రదేశం వరకు రామసేతును అయితే నిర్మించారంట. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు, కానీ అది రిస్క్ కాబట్టి గవర్నమెంట్ అయితే లోపలికి వెళ్ళడం బ్యాన్ చేసింది. రామచంద్ర స్వామి వారు వానర సైన్యంతో ఈ ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరుకునే శక్తి హనుమంతుడికి మరియు వానర సైన్యానికి అధ్యక్షత వహించిన నీలుడికి మాత్రమే ఉండేదంట. కానీ వానర సైన్యం మొత్తం లంకకు చేరుకోవాలి అంటే వారధి నిర్మించాలి అని ఈ రామసేతును అయితే నిర్మించడం జరిగింది. ఈ రామసేతు నిర్మాణం కోసం నీటిపైన తేలియాడే రాళ్లను నిర్మించారంట. ఇప్పటికీ ఈ రామసేతు గురించి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయి. 2002లో నాసా తీసిన ఉపగ్రహ చిత్రంలో రామసేతు ఉంది అని కూడా చెప్పారు. ఈ రామసేతులో వాడిన రాళ్ళు 7,000 సంవత్సరాల ముందువి అని, అలాగే ఇసుక తెట్టెలు 4,000 సంవత్సరాల ముందువని అమెరికా శాస్త్రవేత్తలు అయితే నిర్ణయించారు. చేపలు పట్టే వాళ్ళు మాత్రమే సముద్రం లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంది. ఇక్కడ నుంచి మనం శ్రీలంకని ఈ యొక్క కెమెరాలో అయితే చూడొచ్చు. చాలా మంది అయితే ఇక్కడ చూస్తున్నారు. రావణ సంహారం తర్వాత రామచంద్ర స్వామి వారు సీతామ్మవారిని తీసుకుని భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రదేశం కూడా రామసేతువే. చాలా మంది కాశీ రామేశ్వరం యాత్ర చేయాలనుకుంటూ ఉంటారు. ఇలా చేయాలనుకుంటే ముందుగా కాశీలో ఉండే గంగను తీసుకొచ్చి రామసేతులో ఉండే నీటిలో కలిపి ఈ రామసేతులో ఉండే ఇసుకను తీసుకుని వెళ్ళి కాశీలో ఉండే గంగలో కలపాలి. అప్పుడు కాశీ రామేశ్వరం యాత్ర చేసిన ఫలితం అయితే వస్తుందంట. ఇప్పుడైతే మనం రామేశ్వరంలో చూడవలసిన ఇంకో ముఖ్యమైన ప్రదేశం పంబన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి పంబన్ ద్వీపాన్ని అలాగే రామేశ్వరం పట్టణాన్ని రెండింటినీ కలుపుతుంది. ఈ పంబన్ బ్రిడ్జ్ మీద మనం రైలు ప్రయాణం అలాగే రోడ్డు ప్రయాణం 2 మార్గాల్ని మనం చూడొచ్చు. ఈ పంబన్ బ్రిడ్జ్ని 1914లో ప్రారంభించారు. ఈ వంతెన 2010 వరకు భారతదేశంలో అతి పెద్దదిగా నిలిచింది. మొత్తం ఈ పంబన్ బ్రిడ్జ్ పొడుగు వచ్చేసి 2.3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పంబన్ బ్రిడ్జ్ కట్టి 2014 ఫిబ్రవరి 24 నాటికి 100 ఏళ్ళు పూర్తయిందంట. అలాగే పెద్ద పెద్ద షిప్పులు వచ్చినప్పుడు ఈ పంబన్ బ్రిడ్జ్ని 2 భాగాలుగా విడదీయచ్చు. అదే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 1964లో ధనుష్కోడిలో వచ్చిన తుఫాను కారణంగా ఈ వంతెన మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 46 రోజుల్లో ఈ పంబన్ బ్రిడ్జ్ని ఈ శ్రీధరన్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రారంభించారంట. మళ్ళీ ఆ పాత వంతెనకి ఏదో ప్రాబ్లం వస్తే ఈ మధ్యనే కొత్త పంబన్ బ్రిడ్జ్ని కూడా ప్రారంభించారు. రామేశ్వరంలో ఇటువంటివి మనం చూడడానికి చాలా ఉంటాయి. అలాగే అంబేద్కర్ గారి ఇల్లు ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. మనం అయితే టైం చాలలేదు మనం అవన్నీ వీడియో తీయడానికి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ కూడా మదురై వెళ్తూ ఉన్నాం. మన నెక్స్ట్ వీడియోలో మదురై మొత్తం కూడా చూద్దాం. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.